ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ హెల్దీ హోమ్ ఫుడ్. ఎప్పుడూ ఒకే రకమైన పులిహోర లేదా ఫ్రైడ్ రైస్ తిని బోర్ కొట్టిందా? అయితే ఈరోజు మనం చాలా సింపుల్ అండ్ హెల్దీ కొత్తిమీర రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కొత్తిమీర కట్ట తీసుకుని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఒక ప్లేట్లోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇంకో ప్లేట్లోకి బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగా, దాల్చిన చెక్క పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మసాలా సరుకులు అన్నీ అందులో వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఒక 2 నిమిషాలు కలుపుకొని ఇవి ఫ్రై అయ్యేంత వరకు అలా కలుపుకొని ఈ లోపల మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇది లంచ్ బాక్స్లోకి బెస్ట్ ఆప్షన్ మాత్రమే కాదు, కేవలం 10 నిమిషాలు తయారైపోతుంది కూడా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక మనం తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాక మనం కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఇందులో వేసేసుకుందాము. చాలామంది కొత్తిమీరని పేస్ట్ కింద చేస్తారు, కానీ మేమైతే ఇలాగ పేస్ట్ కింద చేయము, డైరెక్ట్గా కొత్తిమీరని వేసేస్తాము. ఈసారి మా స్టైల్లో చేసి చూడండి, చాలా బాగుంటుంది. కొత్తిమీరను వేసుకున్నాక బాగా కలిపేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనిచ్చాక ఒకసారి మూత తీసుకొని కలిపేసుకున్నాక మనకి తగినంత ఉప్పు ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టుకొని కొత్తిమీర మగ్గేంత వరకు ఇలాగా చూసారు కదా, ఇలా కొత్తిమీర మగ్గిపోయాక మనం రైస్ని ఉడకపెట్టుకుంటాం కదా, లేదంటే ఎప్పుడైనా మన ఇంట్లో రైస్ మిగిలిపోయినా కూడా ఇలా రైసెస్ చేసుకోవచ్చు. సో మనం ఇందులోకి ఈ రైస్ని అంతా వేసేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకోవాలి. కొత్తిమీరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతాయి. అలాగే ఇందులో ఉండే పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరిచి కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గిస్తాయి. సో కొత్తిమీర అండ్ రైస్ మిక్స్ అయ్యేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇందులో ఉన్న హెల్దీ బెనిఫిట్స్ అండ్ సింపుల్గా తయారైపోయే ఈ రైస్. అండ్ ఇందులో లాస్ట్లో పీనట్స్ని ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది. సో అంతేనండి, చూసారు కదా, కొత్తిమీర రైస్ తయారైపోయింది. చాలా ఈజీగా, టేస్టీగా, హెల్దీగా కూడా ఉంటుంది. ఎప్పుడూ చేసే స్టైల్లో కాకుండా ఈసారి మా స్టైల్లో చేసి చూడండి. ఇందులోకి స్టఫింగ్గా పెరుగు చట్నీ బాగుంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.